సో, ఇప్పుడు ఫైనల్‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత, ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో, హైయెస్ట్ మెజారిటీ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉంటుందా? 100% ఎందుకోసం అంటే, ఇప్పటివరకైతే మనం చూస్తే 10 మంది ఫిరాయిస్తే 8 మంది మీదనే అనేక రకాల ఎంక్వైరీలని పోయినాయి. వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగలు. సో, కాబట్టి వీళ్ళ మీద ఇవ్వాళగానా, రేపా, మరుసటి రోజా మనకు తెలుసు కదా! శిక్ష అనేది తప్పకుండా నేరం ఎప్పుడో ఒకసారి రుజువై పడతది. నేరం పడడం గ్యారంటీ. నేరం రుజువైంది కదా! నేరం రుజువైంది. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పేసి కడియం శ్రీహరి పెద్దపెండాల మీటింగ్‌లో మాట్లాడడం జరిగింది. ఓ దగ్గర నువ్వు ఏ పార్టీలో ఉన్నానంటే నేను ఏ పార్టీలో ఉండాలో గాడనే గానే ఉన్నాను. ఉన్నానన్నాడు. ఇంకోసారి ఏమంటాడు, నేను ఏ పార్టీలో ఉన్నా స్పీకర్‌ని అడగండి అంటాడు. అడగండి. అరే ఏం భాష అది? ఒక్కడిని గౌరవించే ముచ్చట్లేదు, రాజ్యాంగాన్ని గౌరవించేది లేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు, సుప్రీంకోర్టును గౌరవించేది, స్పీకర్ను గౌరవించేది లేదు, ఎవరిని గౌరవించలేకుండా ఇక ఆ రకంగా అహంభావంతో ముందు పోతున్నాడు. కాబట్టి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. అనుకున్నట్టు కేసీఆర్ మాకిచ్చిన ఏమంటారు దాన్ని, ఆయనను రాజకీయ సమాధి చేయాలని మాకు ఒక సందేశాన్ని ఇచ్చిండు. ఓకే. దాన్ని నెరవేర్చడానికి నా శాయశక్తులు ఒడ్డి గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీకి రాజకీయ సమాధి కట్టి తీరుతాం.